బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొక్కిరాపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇక అదే సమయంలో ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి అడ్డుగా వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదంలో పలువురు గాయపడగా స్వయంగా మంత్రి వాహనాన్ని ఆపి గాయపడిన వారిని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలను కాపాడటంలో ఆమె చూపిన స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత యలమంచిలి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వైద్యుల నుంచి చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారి పట్ల ఆమె చూపించిన మానవత్వానికి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణ ప్రజల బాధను అర్థం చేసుకుని సహాయానికి ముందుకొచ్చిన ఆమె తీరును, ప్రజల మధ్య ఉన్న నాయకత్వానికి ప్రతీకగా స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొక్కిరాపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇక అదే సమయంలో ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి అడ్డుగా వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదంలో పలువురు గాయపడగా స్వయంగా మంత్రి వాహనాన్ని ఆపి గాయపడిన వారిని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలను కాపాడటంలో ఆమె చూపిన స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత యలమంచిలి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వైద్యుల నుంచి చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారి పట్ల ఆమె చూపించిన మానవత్వానికి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణ ప్రజల బాధను అర్థం చేసుకుని సహాయానికి ముందుకొచ్చిన ఆమె తీరును, ప్రజల మధ్య ఉన్న నాయకత్వానికి ప్రతీకగా స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. చూడు ఒకసారి ఇంకో మన దగ్గర వాటర్